వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరీక్షా కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. టీఆర్ఓ జి నరసింహులు. జిల్లా పరిధిలో ఫిబ్రవరి 25వ తేదీ ఆదివారం 53 పరీక్షా కేంద్రాలలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2వ పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఆయా కాలేజీల యాజమాన్యాలు, రూట్ అధికారులు నిబద్ధత కలిగి విధులను నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు తెలియజేశారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్లో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ నేపథ్యంలో సంబంధిత కళాశాల ప్రిన్సిపల్, యాజమాన్యాలతో ఏపీపీఎస్సీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ జి నరసింహులు మాట్లాడుతూ ఫిబ్రవరి 25వ తేదీ ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలో 53 పరీక్షా కేంద్రాలలో గ్రూప్ 2 ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహణ నేపథ్యంలో 18,501 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. పరీక్షలు నిర్వహించే 765 తరగతి గదులలో మౌలిక సదుపాయాలు పకడ్బందీ చేయాలన్నారు. పెద్ద ఎత్తున ఈ పరీక్షలకు అభ్యర్థులు హాజరు కానున్నట్లు, ఆయా కేంద్రాలలో హాజరయ్యే అభ్యర్థులకు అనుగుణంగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత కాలేజ్ ప్రిన్సిపల్, సమన్వయ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ ఆ సెంటర్లో జరగలేదు అనుకోండి, మరి ఎలా చేయాలనేటువంటిది మీకు ఎక్స్పీరియన్స్ ఉండేటట్టు దానివల్ల ఇన్స్ట్రక్షన్స్ చాలా జాగ్రత్త. ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్స్లో చాలా సీరియస్గా ఉంటాయి. తెలంగాణలో లాస్ట్ ఏదో రాస్తున్నారు క్యాండిడేట్స్, సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు ఏపీపీఎస్సీ వారు మనకి ఎలా ఈ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ డీటెయిల్గా మనం